శ్రీ గురుభ్యో నమః. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ మాస్టర్ గారి జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం సమాప్తమవుతున్నటువంటి సమయంలో మైత్రేయుల వారిని అలాగే మిగిలిన ఋషి పరంపరనంతా కూడా సమావేశపరిచి అలాగే నవనాథుల్ని కూడా పిలిచారు. వారిని అందరినీ సమావేశపరిచి కలియుగంలో జీవులను ఉద్ధరించడానికి ధర్మాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికను వారందరికీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే పతంజలి ఆదిశేషుడు పతంజలిగా రావటము, యోగ సూత్రాలు ఇవ్వటము, పతంజలి యోగ సూత్రాలు, మైత్రేయుల వారి యొక్క యోగ సాధనలు కూడా ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జీవులకు అందించడం, గుప్తంగా ఈ విద్యను అందరికీ పంచటం, జీవుడు దేవుడుగా మారటానికి కావలసినటువంటి ప్రణాళిక అనేది కలియుగంలో ఇవ్వబడింది. కానీ 5000 సంవత్సరాలు గడిచినా కూడా, కలియుగం ఎంటర్ అయినా కూడా, పరీక్షిత్తు కాలం అయిపోయిన తర్వాత కూడా ప్రతి 100 సంవత్సరాలకి కూడా 10 నుంచి 12 మంది కంటే కూడా ఆ స్థితిని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో కుంభయుగం అనేది రాబోతుంది. అప్పటి వరకు 5000 అంటే 2000 సంవత్సరాల వరకు కూడా మనం పైసియన్ ఏజ్ అంటే మీనరాశి యుగంలో ఉన్నాము అని చెప్తారు. ఇప్పుడు మనం కుంభరాశి యుగంలోకి ప్రవేశించాము కూడా. ఆ ట్రాన్సిషన్ అనేది 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల వరకు పడుతుంది. ఎవరైతే పరమాత్మ అంటే మనం కృష్ణ పరమాత్మ అని చెప్తాం, మాస్టర్ అని చెప్తాం, 1 పాయింట్ మూల చైతన్యం అని ఎవరైతే చెప్తా ఉన్నామో వారు మనల్ని అందరినీ అనుగ్రహించదలిచి, ఇలాగైతే ప్రతి 100 సంవత్సరాలకి 10 మంది మాత్రమే వారు ఎవరో వారి స్వస్వరూపం ఏంటో తెలుసుకోవడం జరిగితే ప్రాసెస్ అంతా డిలే అవుతుంది. కలి ప్రభావం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కష్టమవుతుంది అందరినీ అప్లిఫ్ట్ చేయటం. భూమిని హయ్యర్ డైమెన్షన్స్కు తీసుకుపోవటం కూడా కష్టమవుతుంది. అంటే ఒకప్పుడు మనకున్నటువంటి చంద్రుడు భూమి అని చెప్తారు. సనత్ కుమార్ మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఆ భూమికి 3 డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ కావాల్సినటువంటి ప్రణాళిక ఇవ్వబడి ఆ జీవులంతా కూడా అప్లిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే పద్ధతి ఇక్కడ కూడా అవలంబిస్తూ ఉన్నారు. మరలా ఇప్పుడు కూడా సనత్ కుమార్ మహర్షి ఈ భూమండలాన్ని అప్లిఫ్ట్ చేయడానికి చక్రవర్తిగా వచ్చారని చెప్తారు. సో ఇందుకొరకు కుంభయుగాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. పరమాత్మనే అనుగ్రహం ద్వారా, అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక పద్ధతి లేకుండా యోగంలో వేగాన్ని కల్పించి నూతన యోగంగా భూమి మీద తానే మాస్టర్ సివివిగా అవతరించి జనులను జీవుడుగా తెలుసుకునేటట్టు చేసి, అంటే మనం దేహము దేహాత్మనే కాదు, మనము జీవాత్మ యొక్క మన యొక్క స్వస్వరూపమైతే జీవాత్మ విశ్వరూపం అని తెలుసుకోవటానికి మాస్టర్ గారే దిగి వచ్చినారు అని చెప్తారు. అదే మనం కాలపురుషుడు అంటాం. అంటే కాలమే పురుషుడుగా వచ్చింది. అంటే పరమ పురుషుడు కాలంతో రిప్రజెంట్ చేస్తాం. మన యొక్క నూతన యోగంలో కాలానికి చాలా ప్రామినెన్స్ ఉంది. ఉదయం 6 గంటల సమయం, ఈవినింగ్ 6 గంటల సమయం, 12 గంటలు పడు. అదే తంత్రం అనేసి చెప్తారు. బుద్ధిజంలో కూడా కాలచక్ర తంత్రం అనేసి చెప్తారు. సో ఒకసారి పరమాత్మ నిర్ణయించుకున్న తర్వాత కుంభయుగాన్ని చేసుకున్నారు. కుంభయుగానికి అధిపతి అగస్త్య మహాముని. అగస్త్యో భగవాన్ ఋషి అంటాం. ఆయన సాక్షాత్తు శివస్వరూపుడు. ఆయన యొక్క ప్రజ్ఞ తీసుకొని అగస్తాశ్రమంలో అంటే నీలగిరిస్లో ఉన్నటువంటి ఒక సిద్ధపురుషుడు భూమి మీద ఈ అక్వేరియన్ ఎనర్జీస్ అంటే కుంభరాశి యొక్క చైతన్యాన్ని భూమి మీద యాంకర్ చేసి భూమి మీదంతా స్ప్రెడ్ చేసి మినరల్, ప్లాంట్, యానిమల్ మరియు హ్యూమన్ కింగ్డమ్స్ని భూమితో పాటు 5th డైమెన్షనల్కి అప్లిఫ్ట్ చేయటం కొరకు ఆ చైతన్యం అనేది దిగొచ్చింది. మాస్టర్ గారు కేపిక గారు ఏం చెప్తారంటే, ఈ ప్రాసెస్ ఆఫ్ డిసెంట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ సింథసిస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు తోకచుక్క మాస్టర్ గారిని టచ్ అవుట్ భూమి మీదకి రావటం, ఆ తోక భూమిని క్రాస్ చేసేటప్పుడు వచ్చినటువంటి చైతన్యం మాస్టర్ గారిలోకి ఎంటర్ అయిన కానించే మనకు కథ తెలుసు అని చెప్తారు. కానీ జ్వాలకుల మహర్షి గారు ఇచ్చినటువంటి పుస్తకాల్లో
5-6 వాల్యూమ్స్లో ఈ డిసెంట్ అనేది వచ్చింది. దాన్ని మాస్టర్ గారు అక్వేరియన్ మాస్టర్లో వెరీ క్లియర్గా ఇచ్చున్నారు. అంటే మూల చైతన్యం నుంచి అశ్విని దేవతల్లో ఒకరైనటువంటి వరుణ దేవుడు స్వీకరించి, వరుణ దేవుడి నుంచి 5 సూర్యమండలాలకి, ఆ సూర్యమండలాల్లో మన సూర్యమండలం కూడా ఒక సూర్యమండలము, ఆ సూర్యమండలాల్లోకి అధిపతి అయినటువంటి గురు స్వరూపమైనటువంటి సిరియస్ అంటే డార్క్ స్టార్ అని చెప్తాం, దత్తాత్రేయ మండలం లేకి ప్రవేశింపబడింది ఆ మూల చైతన్యం అనేది. తర్వాత అక్కడి నుంచి సింహరాశిలో ఉన్నటువంటి రెగ్యులస్ అనేటువంటి నక్షత్రంలోకి వచ్చి, తర్వాత మన ప్లానెటరీ ప్లేన్లో ఉన్నటువంటి అదే వరుణ చైతన్యం యురేనస్ గ్రహంగా ఉండి అది స్వీకరించింది. అక్కడి నుంచి మన సౌరమండలంలోకి, మన సౌరమండలంలో ఉన్నటువంటి భూమండలంలోకి, కుంభకోణంలో డబ్బీ స్ట్రీట్లో మార్చి 31 రాత్రి మాస్టర్ గారు 1910లో సంసిద్ధంగా ఉన్నారు. ఏ పరమాత్మ చైతన్యం అయితే ఈ అక్వేరియన్ ఎనర్జీస్ భూమి మీద స్ప్రెడ్ చేయడానికి వచ్చిందో వారు సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా ఆ ఎనర్జీ అంతా కూడా స్వీకరించబడింది. ఇది మనం గమనిస్తే ఎగ్జాక్ట్గా పరమేశ్వరుడు గంగావతరణంలో ఆ జ్ఞానగంగను స్వీకరించిన విధంగా ఉంటుంది. ఇంకొక విషయం అంటే అక్కడ శివుడికి కూడా ముందే తెలుసు ఈ జ్ఞానం అంతా భూమి మీదకి వస్తే భూమి భస్మీపటలం అయిపోతుందని చెప్పి వారు మొత్తం స్వీకరించినా కూడా ప్రేమతో దయతో మనకు కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే అందరూ ఆ ప్రవాహానికే మొత్తం అందరూ మోక్షస్థితికి వెళ్ళిపోయినారని చెప్తారు సగర కుమారులతో సహా. సో ఇక్కడ కూడా మాస్టర్ అంత ఎనర్జీ తీసుకున్నా కూడా బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్, మాస్టర్ గారు స్పీచెస్లో విన్నాం, జోషి సార్ చెప్పినప్పుడు కూడా ఉన్నాం, అంత ఎనర్జీ మనకు ఇస్తే మనం తట్టుకోలేము. మనం కూడా భూమితో తయారు చేయబడినటువంటి వాళ్ళం, మన శరీరాలన్నీ కూడా భూమి తత్వంతో తయారైంది, మన బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా భూమాత దగ్గర ఉంటాయని చెప్తారు. ఇప్పుడు భూమిని పాలిస్తున్నటువంటి ఆత్మ పేరు మదర్ గయా అనేసి చెప్తారనమాట. ఆమె దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి, మనలో ఏముంటాయో భూమి తత్వంలో కూడా అవే ఉంటాయని చెప్తారు. మనం అప్లిఫ్ట్ అయితే భూమాత అప్లిఫ్ట్ అవుతుంది, భూమాత అప్లిఫ్ట్ అయితే 4 కింగ్డమ్స్ అప్లిఫ్ట్ అవుతాయి. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా పూర్తిగా ఇస్తే ఇబ్బంది పడతారని చెప్పి మాస్టర్ గారి యొక్క ప్రేమ దయతో తక్కువ మన శరీరాలకి ఎంతవరకు అవసరమో అంతవరకే వారే చేసి పెడుతూ ఉన్నారని చెప్తారు. మాస్టర్ సివివి గారు ఆగస్టు 4, 1868 శ్రీ విభవనామ సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి నాడు జన్మించడం జరిగింది. ఆ శ్రావణ పౌర్ణమి దాటి పాడ్యమి గడిగులు వస్తున్నటువంటి సమయము. జ్వాలకులు గారు రాసిన పుస్తకాల్లో ఈ పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమి ఏదైతే మనం విశాఖ పౌర్ణమిగా వైశాఖ పౌర్ణమిగా చెప్పుకుంటున్నామో దాన్ని రీప్లేస్ చేసి ఫ్యూచర్లో ఇదే గురి పౌర్ణమిగా ఎస్టాబ్లిష్ అవబోతుంది. మాస్టర్ సివివి గారు పుట్టినటువంటి శ్రావణ పౌర్ణమి గడియలు ముగిసి బహుళ పౌర్ణమిగా ఏదొస్తుందో అది ఫ్యూచర్లో అక్వేరియన్ ఏజ్లో ఇదే గురు పౌర్ణమిగా ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పడం జరిగింది. మాస్టర్ గారి యొక్క తల్లిదండ్రుల పేరు శ్రీ కుప్పస్వామి అయ్యంగారు, శ్రీ కమ్మమ్మ గారు. వారికి 5వ సంవత్సరంలోనే ఉపనయనం చేయడం అనేది జరిగింది. ఉపనయనం జరిగిన తదుపరి వారిని కంచుపాటి వెంకట్రావు మరియు కంచుపాటి సుబ్బమ్మ గారి యొక్క దంపతులకి దత్తతగా పంపించడం జరిగింది. వారు మాస్టర్ సివివి గారికి మేనత్త గారు అవుతారు. వారు కంచుమర్రి అనేటువంటి ప్రదేశం ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కంచుమర్రి అనే ప్రదేశం నుంచి విజయనగర సామ్రాజ్యం ఉన్న టైంలో వారి ఫ్యామిలీ తమిళనాడు రాష్ట్రానికి వలస రావడం అనేది జరిగింది. ఆ కంచుమర్రి కాస్త కంచుపాటిగా మారింది. ఆ సివివి అనే 3 అక్షరాల యొక్క అర్థం ఎక్స్పాండ్ చేసినప్పుడు మామూలు ఫిజికల్గా నామధేయంగా చూసినప్పుడు కంచుపాటి వెంకట్రావు వెంకాస్వామిరావు, కానీ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు పెట్టిన పేరు వీర వెంకాస్వామిరావు అని చెప్తారు. సో ఆ వెంకట్రావు వచ్చేసి దత్తత తీసుకున్నటువంటి తండ్రి గారి పేరు. సో కంచుపాటి వెంకట్రావు వెంకాస్వామిరావు కాస్త సివివిగా మూల చైతన్యం ద్వారా మాస్టర్ గారికి అబ్రివేటెడ్ ఫామ్లో ఇదే సౌండ్ ప్రిన్సిపల్ మనం స్టార్ట్ చేసినటువంటి కొత్త యోగానికి సౌండ్ ప్రిన్సిపల్ ఈజ్ ద కీ అనేసి చెప్పి దీని ద్వారా అక్వేరియన్ ఎనర్జీస్ని మానవుల్లో ఇంబైబ్ చేసి రెక్టిఫై చేయటానికి ఉపయోగించవలసిందిగా చెప్పారు. ఆ యోగం స్టార్ట్ అయిన తర్వాత మాస్టర్ గారు ఫిజికల్గా బాడీని వదిలేసిన తర్వాత
నువ్వు మరుగ్గా ఉండు, నేను పనిచేస్తాను ఈ సౌండ్, నీ పేరు అబ్రివేట్ చేసి ఇదే సౌండ్ ప్రిన్సిపల్ ద్వారా మనం వర్క్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మాస్టర్ గారి యొక్క ప్రాథమిక విద్య అనేది కుంభకోణంలోనే జరిగిందని చెప్తారు. 18వ సంవత్సరం వరకు వచ్చే లోపలే మాస్టర్ గారు వేదాంగాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అద్భుతమైనటువంటి నిష్ణాతులైనారని చెప్తారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళము, సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. అలాగే వారి యొక్క పాండిత్యానికి అందరూ కూడా ముగ్ధులైపోయేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్నటువంటి సామంతరాజులు, ల్యాండ్ లార్డ్స్ అంటే మేము జమీందారులు కానీ ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా మాస్టర్ గారు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే మాస్టర్ గారు ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్ అనమాట. ఆ కాలంలోనే మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు, ఫిడేల్ బాగా వాయించేవాళ్ళు, మంచి గాయకులను కూడా చెప్తారు. కావేరి నది ఒడ్డున వారు పాడుతూ ఉంటే పక్షులు, జనులు కూడా లయం అయిపోయేవాళ్ళు అంటారు. అంటే జనరల్గా ఒక మాట చెప్తారు, అందరూ బ్రహ్మానందాన్ని పొందలేరు, మ్యూజిక్ సంగీతం అనేది ఇట్ ఈజ్ బ్రదర్ ఆఫ్ బ్రహ్మానందం అనేసి చెప్తారు. ఎవరైనా కూడా ఏదో వారికి ఇష్టమైనటువంటి సంగీతం వింటే లయం అయిపోతుంది మనసు, అన్నీ మర్చిపోతాం. అలాగ మాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నా కానీ, పాట పాడినా కానీ, వారు సంగీతం అంటే ఫిడేల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ ఉన్నా కానీ అటువంటి స్థితిని చాలామంది అనుభూతి చెందేవాళ్ళు. వారితో మాట్లాడటానికి కూడా చాలామంది ఇష్టపడేవాళ్ళు. సో మాస్టర్ గారికి 12వ ఏట కంచుపాటి వెంకట్రావు అంటే దత్తత తీసుకున్నటువంటి తండ్రి గారి యొక్క మేనకోడలైనటువంటి రుక్మిణమ్మ గారినిచ్చి వివాహం చేయడం జరిగింది. సో వారు 12 సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత వారిలో ఒక తృష్ణ మొదలైంది. ఎవరికైనా రోగం వచ్చింది, బాధపడుతూ ఉన్నారు, లేదు ఎవరికైనా చనిపోయినారు, ఇటువంటి విషయాలు వారు తారాసపడినప్పుడు వారి మనసు చాలా చివుక్కుమనేదంట. సో అందుకొరకు వారు వేదాంగాల ద్వారా నేర్చుకున్నటువంటి విద్య ద్వారా ఈ మరణాన్ని మనం దాటలేమా, దీనికోసం మనం ఏం చేయాలి అనే దానికోసం వారు అప్పటి నుంచే ఇండిపెండెంట్గా ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. దాని కొరకు వారి తండ్రి గారిని, వారి యొక్క తాతగారిని, వారి కుమారుణ్ణి అంటే రుక్మిణమ్మ ద్వారా వచ్చినటువంటి ఒక కుమారుణ్ణి, రుక్మిణమ్మ గారిని కూడా ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఎన్నుకోవడం జరిగింది అని చెప్తారు. సో ఆ క్రమంలో కొంతకాలానికి మహాత్మా ద్వారా అంటే ఎవరైతే 1 పాయింట్ మూల చైతన్యం ఎవరైతే మాస్టర్ సివివిగా అవతరించిందో కుంభ ప్రజ్ఞ ద్వారా, కుంభ చైతన్యం ద్వారా, అగస్త్య ప్రజ్ఞ ద్వారా ఎవరైతే వచ్చారో వారికి దర్శనం ఇచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తాను, కొన్ని రూల్స్ ఉన్నాయి, దీని ప్రకారం మీరు పనిచేస్తే మీకు ఇమ్మోర్టాలిటీ అమరత్వానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు పాస్ చేస్తానని చెప్పారంట. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న తరుణంలో 36 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారికి 3 కుమారులు 3 అమ్మాయిలు సంతానంగా రుక్మిణమ్మ ద్వారా కలగడం జరిగింది. కానీ 36 సంవత్సరం వచ్చేటప్పటికి రుక్మిణమ్మ గారు కాలం చేయడం జరిగింది. అది మాస్టర్ గారికి చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. కానీ మహాత్మా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషను అంటే దానికి కారణం ఏంది తెలియజేయబడలేదని తెలుస్తుందన్నమాట. కానీ మాస్టర్ గారు ఎప్పుడు కూడా తను చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ మానలేదు, అమరత్వాన్ని సాధించారు. ఈ మరణాన్ని ఎలా, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ ఎలాగా అనే దానికోసం వారు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆ కాలంలో ఉన్నటువంటి ఒక జర్మన్ న్యాచురోపతిస్ట్ లూయిస్ కునిహే అయినటువంటి హీలింగ్ మాస్టర్, ఆయన రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా 1897లో పబ్లిష్ అయినాయని చెప్తారు. వారి బుక్స్ అన్నీ కూడా మాస్టర్ గారు ఫాలో అవుతూ ఉన్నారు. వారికి 18వ సంవత్సరంలో తర్వాత నుంచే వారు థియోసఫికల్ సొసైటీ మెంబర్గా ఉండేవాళ్ళు. సో ఆ క్రమంలోనే వారికి తృష్ణ ఎప్పుడు మొదలైందో ఈ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ కోసం చేస్తున్న ప్రయత్నంలో వారు థియోసఫికల్ లిటరేచర్ కూడా మదర్ హెచ్పి బ్లావెట్స్ గారు రాసిన బుక్స్ కూడా చదవటం అనేది జరిగింది. ఆ ట్రూ సెన్స్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ అండ్ మాస్టర్ గారు చాలా క్లియర్గా అవగాహన చేసుకొని, అయినా కానీ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, దాంతో వారికి సంతృప్తి కలగలేదు. ఈవెన్ దో ఈ స్టేట్ లాస్ట్ వరకు కూడా, ఆయన మరణం వరకు కూడా ఆయన థియోసఫికల్ సొసైటీ ఇన్నర్ సర్కిల్ మెంబర్గా ఉన్నా కానీ అది వారు అనుకున్న దానికి, వారు స్టార్ట్ చేసిన న్యూ యోగాకి సరిపోదని అనుకొని వారు కొత్త యోగాన్ని ప్రవేశపెట్టారు. కొత్త యోగం అంటే ఏంది? యోగం ఎప్పుడు కొత్తది కాదు, పాతది, సనాతనమైంది. యోగం అంటే నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవటం అని
నీ స్వస్వరూపం ఏంటి? నువ్వు జీవుడు. నువ్వు జీవుడు అంటే నీకు ఒక బంగారు శరీరం ఏర్పడుతుంది. నువ్వు జీవాత్మ స్థితిలో ఉంటే నువ్వు బుద్ధిలోకంలో ఉంటావు. అదే మాస్టర్ గారు చెప్తారు, రుక్మిణి అంటారు. అంటే బంగారు శరీరం కలిగిన వాళ్ళందరినీ రుక్మిణి అంటారు. అంటే మన బంగారు శరీరం అంటే జీవాత్మగా మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో ఆ స్థితిలో భగవంతుడిని యాక్సెస్ చేయడం చాలా ఈజీ. అందుకే రుక్మిణి సందేశం పంపిస్తే కృష్ణుడు వచ్చి తీసుకువెళ్ళాడు అని చెప్తారు. వేరే వాళ్ళు ఎంతోమంది మా కృష్ణుడిని ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు ఉన్నారు, మరి ఎవరికి రెస్పాండ్ కాలేదు. బుద్ధిలోకంలో ఉండి ఎవరు పిలిచినా భగవంతుడు పలుకుతాడు అనే దానికి ఇదొక దృష్టాంతం అని చెప్పచ్చు. అలాగే వివేకానందులు వారు కూడా నార్త్ ఇండియాలో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షీరభవాని అనేటువంటి ఒక అమ్మవారి టెంపుల్ ధ్వంసం చేయబడి ఉంటుంది. అక్కడికి పోయి ఆయన ధ్యానం చేసి ఆ రోజు రాత్రి అడుగుతారు, నీకోసం టెంపుల్ కట్టినారు, వాళ్ళు ఎంతగో ప్రార్థిస్తున్నారు కాపాడమని చెప్పి, మరి మిమ్మల్నే మీరు కాపాడుకోలేకపోతే మీకోసం కట్టిన టెంపుల్ జీవుల్ని ఏం కాపాడుతారని అడిగినారు. అప్పుడు అమ్మవారు ఒకటే మాట చెప్పారు, నువ్వు పిలిస్తే వస్తాను. కారణం ఎవరంటే నువ్వు జీవాత్మ స్థితిలో ఉన్నావు, అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది. గుడి నేను కట్టమని లేదు, గుడి నేను కూల్చమని లేదు, అది ప్రకృతి నియమాలకు అనుగుణంగా కూల్చిన వాడికి కావాల్సిన ఫలితము ఇవ్వబడుతుంది, కట్టిన వాడికి రావాల్సిన ఫలితం ఇవ్వబడుతుంది. ఎవరైతే ఇది ఒక దృష్టాంతం, గోల్డెన్ బాడీలో ఉంటే, బంగారు శరీరంలో ఉంటే, నువ్వు జీవాత్మ అనే ఎరుకుతో ఉంటే భగవంతుడిని యాక్సెస్ చేయొచ్చు అనే దానికి ఇదొక దృష్టాంతంగా మనం చెప్పుకోవచ్చు. మాస్టర్ గారు కొత్త యోగం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఎనర్జీస్ మాస్టర్ గారి 1910లో యాంకర్ అయిన తర్వాత 50 రోజుల పాటు, అంటే మే కాల్ డే 1910 మే 28 వరకు కూడా సాధన చేసి వివిధ రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని హిందూ పేపర్లో ఒక యాడ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరణాన్ని దాటాలనుకుంటారో, అమరత్వంగా అంటే అమరులుగా జీవించాలనుకుంటారో వారందరూ నా దగ్గరికి రాండి అనేసి చెప్పిన కొత్త యోగం కనుక్కున్నానని చెప్పారు. ఆ క్రమంలో మాస్టర్ గారికి ఎనర్జీస్ యాంకర్ అయిన టైంలో చాలా విచిత్రాలు జరిగినాయంటారు. మాస్టర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళంట, నేను మరమ్మతులు చేయడానికి వచ్చాను కానీ మహిమలు చేయడానికి రాలేదు అని. కానీ మాస్టర్ గారు ఏం చేసినా కూడా మహిమగానే కనపడేది. సో ఇంకా చెప్తారు, మాస్టర్ గారు రిసీవ్ చేసుకున్నటువంటి మంత్రాలు, వారు రాసుకున్న డైరీలో ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా మోర్ దాన్ 2000 మంత్రాస్ ఉన్నాయి. 250 మంత్రాలతో 4448 డిసీజెస్ క్యూర్ కూడా ఉంది, పర్మనెంట్ క్యూర్ ఉంది అనేసి కూడా చెప్తారనమాట. సో మాస్టర్ గారు రిసీవ్ చేసుకున్నప్పుడు వారి శరీరం అంతా కూడా దగదగ ఒక కాంతి పుంజంలాగా వెలిగిపోతూ ఉన్నది. వాళ్ళ ఇంటిపైన ఒక పిడుగు పడినట్టు జనులు భావించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి చూడడం జరిగింది. కానీ మాస్టర్ గారు నిశ్చలమైన స్థితిలో గంగావతరణంలో గంగను రిసీవ్ చేసుకున్నటువంటి అపర శివాత్మమూర్తిగా కూర్చొని చాలా నిశ్చల స్థితిలో ఉన్నారు. తర్వాత రోజు వారందరూ అప్రోచ్ అయినప్పుడు నేను ఒక కొత్త యోగం, నేను నా యొక్క జీవిత యొక్క పరమార్థం ఏముందో దాన్ని నేను ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి ఎనర్జీ అనేది నాకు ఈరోజు అందింది అనేసి అందరికీ చెప్పడం జరిగిందనమాట. హిందూ పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత మే 29, 1910 మాస్టర్ గారు కొత్త కొత్త యోగాకి నాంది పలికారు అని చెప్తారనమాట. ఆ రోజు నుంచి ఏం చేయాలి, యోగం ఎలా చేయాలి, ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఆ కీ పాస్వర్డ్ ఏదైతే బీజ అక్షరాలతో కూడినటువంటి మంత్రం మాస్టర్ సివివి నమస్కారం ముందు చెప్పినా తర్వాత చెప్పినా పర్వాలేదని చెప్తారు మాస్టర్ కేపీకే గారు. భావం ముఖ్యం. ఆ 6 గంటల సమయంలో మనం మాస్టర్ గారిని ఇన్వోక్ చేసుకొని కూర్చుంటే వారు ఏం చెప్తారంటే, మీరు నన్ను చూస్తే నేను మీలోకి ప్రవేశిస్తాను అని చెప్తారు. అంటే మనం మాస్టర్ గారిని ఇన్వోక్ చేసి ఒక్కసారి వీరాసనంలో కూర్చున్నటువంటి మాస్టర్ గారి యొక్క ఫోటో కానీ వారి యొక్క ఇమేజ్ని కానీ మనం విజువలైజ్ చేసి మన హృదయంలో మాస్టర్ గారు వీరాసనంలో కూర్చున్నట్టు భావన చేస్తే వారే మన లోపల ఎంటర్ అయ్యి ఈ అక్వేరియన్ ఎనర్జీ ఏదైతే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అని చెప్తామో దాన్ని ప్రతి శరీరంలో నలుమూలలకి ప్రవేశింపచేసి వారు మనకు
అక్యుములేట్ అయినటువంటి కర్మలన్నీ తొలగించి మన యొక్క దేహాత్మ భావాన్ని తొలగించి మనం జీవాత్మగా ఎదగడానికి మన సూక్ష్మ శరీర నిర్మాణం అనేది చేశారని చెప్తారు. సో దీని కొరకు మాస్టర్ గారు ఆలోచించిన విధానం ఎవరంటే, మనిషి మానవ జీవితము ఈ భూమండలం అంతా కూడా గ్రహాల యొక్క కంట్రోల్లో ఉంది అని కనుక్కున్నారు. సో ఫస్ట్ వాళ్ళు గ్రహాలతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని వాటిని రెగ్యులేట్ చేసి వారు ఈ యోగానికి సహకరించే విధంగా చాలామంది ఋషులు, ప్రజాపతులు వీళ్ళందరినీ కూడా ఈ యోగానికి సహకరించే విధంగా ఒక లైన్లోకి తీసుకొచ్చారని చెప్తారనమాట. కానీ ఇక్కడ మనం కుంభయుగం గురించి, యుగాల గురించి మాట్లాడుకుంటే కుంభయుగాన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కుంభయుగం? అక్వేరియన్ ఎనర్జీస్ని మాస్టర్ గారు పరమాత్మ ఎందుకు ఎంచుకున్నారు అని అంటే కారణము, మనం ఈ రాశి యుగాలను ఏమంటారంటే ఆస్ట్రలాజికల్ ఏజెస్ అంటారు. మన సౌర కుటుంబానికి ఆవల ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అలాగే మన యొక్క సౌరమండలం చుట్టూ కూడా, అంటే 9 గ్రహాలు తిరిగేటువంటి ఈ సౌరమండలం చుట్టూ కూడా రాశి మండలం ఉంటుంది. దాన్నే జోడియాక్ అనేసి చెప్తాం. 12 రాశులు ఉంటాయి మనకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు. సో ఇలా తిరుగుతున్నప్పుడు 25,920 సంవత్సరాలు భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే ఈ 12 రాశుల్ని తిరిగినటువంటి ఒక సైకిల్ పూర్తవుతుంది, ఒక పీరియడ్ పూర్తవుతుంది. కానీ ఒక్కొక్క రాశికి ఈ భూమి కవర్ చేయడానికి, ఒక్కొక్క రాశిని దాటడానికి 2160 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కుంభరాశి యొక్క యుగం యొక్క వయసు కూడా 2160 సంవత్సరాలు. ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలో కూడా మాస్టర్ గారు చెప్పినారని చెప్తారు. కుంభయుగంలోనే అమరత్వాన్ని సాధించడం చాలా సులువైనటువంటి మార్గము. మిగిలిన యుగాల్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే జ్ఞానం అనేది ఇప్పుడు ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంది. చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్ వస్తూ ఉన్నారు, ఆశ్రమాలు ఏర్పడుతున్నాయి. ఏదైతే గుప్తంగా ఉంచబడిందో మానవ మనుగడకు ఏదైతే అవసరమో దానంతా కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్ చేశారు. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది కుంభయుగానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే లియో అంటే ఏజ్ ఆఫ్ లియో, సింహరాశి యుగంలో పురుషాధిక్యత ఎక్కువ ఉండేది. సోలార్ గాడ్స్ని ఎక్కువ పూజించేవాళ్ళు. అంటే ప్యాట్రియాట్రికల్ సొసైటీ సెటిల్ ఉండేటివి అనమాట. అంటే తండ్రి అంటే వాట్ యు సే పితృస్వామ్య వ్యవస్థ అంటారు. అప్పట్లో నిరంకుశత్వ పాలన ఎక్కువగా ఉండేది. అంటే డిక్టేటర్స్ రావటం, నిరంకుశంగా పాలించడం, అంటే స్త్రీ శక్తిని, దివ్యమైనటువంటి స్త్రీ శక్తిని అణచివేయటం అలా ఉండేది. సో తర్వాత కర్కాటక యుగం వచ్చిందని చెప్తారు. సింహరాశి యుగం తర్వాత కర్కాటక యుగం వచ్చిందని చెప్తారు. అక్కడికి వస్తే కంప్లీట్గా డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది. అదే మనం గ్రీకు దేశంలో ఉండేటువంటి అమ్మవారి యొక్క చైతన్యాలు చూస్తాం. ఎథీనా అంటారు దుర్గాదేవిని. అలాగే మనం హారోత్ అంటారు, సింహం ముఖం కలిగినటువంటి ఆల్మోస్ట్ ప్రత్యంగిర అమ్మవారే అనుకోవచ్చు మనం చెప్పాలండి. అలాగే మదర్ ఐసిస్, ఇలాంటి దివ్య దేవతా ఆరాధనలు మాతృస్వామ్య వ్యవస్థ అనేసి చెప్తారు. మ్యాట్రియాట్రికల్ సొసైటీస్ ఎక్కువగా ఉండేటి క్యాన్సేరియన్ ఏజ్లో. అలాగే పోతే ఇప్పుడు మనకు అన్నీ మనం మాట్లాడుకోలేం, కానీ మనం అక్వేరియన్ ఏజ్కు ముందు ఉన్నటువంటి ఏజ్ ఏమరా అంటే పైసియన్ ఏజ్, మీనరాశి. అంటే ఇది రివర్స్లో తిరుగుతూ ఉంటుంది అని చెప్తారనమాట. ఏరిస్ నుంచి పైసిస్కి వస్తుంది, మళ్ళీ పైసిస్ నుంచి మళ్ళీ వెనకకి వచ్చి ఏరిస్ వరకు వస్తుంది. అంటే మీనరాశి నుంచి మళ్ళీ రివర్స్లో వచ్చినప్పుడు మనకు కుంభరాశిలోకి ఎంటర్ అవుతాం. ఈ ట్రాన్సిషన్కి 200 నుంచి 300 సంవత్సరాలు పడుతుంది. చాలా నెమ్మదిగా మృదువుగా జరుగుతుంది, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అందుకే భూమి మీద చాలా కెలామిటీస్ రావడం, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పెరగడం, అంటే దే ఆర్ రెసిస్టింగ్ ద చేంజ్ అనమాట. ఇది కలియుగం. కలియుగంలో ఇది ఒక ఉపయుగం. ధర్మం ఒక పాదం మీదనే నడుస్తూ ఉంది. సో కలి యొక్క ఫోర్సెస్ కూడా అంతే రెసిస్ట్ చేస్తాయి. సో అందువల్ల బట్ అల్టిమేట్లీ యుగ మార్పు అనేది సహజం, కానీ దానికి 200 నుంచి 300 సంవత్సరాలు పడుతుందని చెప్తారు. కానీ ఈ విషయంగానే మాస్టర్ సివివి గారు కూడా ఈ యోగం మనకి మేకాల్డే రోజు ఇచ్చినప్పుడే చెప్పారంట. ఈ యోగం భూమండలం అంతా వ్యాపించడానికి మినిమం 200 సంవత్సరాలు పడుతుంది, మినిమం 200 ఇయర్స్ పడుతుంది. తర్వాతనే ఇంటింట యోగం అనేది ఉంటుంది అనేసి చెప్పారని చెప్తారు. సో ఈ ప్రాసెస్లోనే మనకు చాలా ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్
20 సంవత్సరాలు రష్యాతో యుద్ధం చేసింది. ఆ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేకపోతే సిరియా చెప్తాం. సిరియాలో కూడా ఈ మన హిమాలయస్, కాశ్మీర్, వేరే వాళ్ళ దగ్గరికి మన కాశ్మీర్ విషయం కూడా ఇక్కడ ఎక్కడైనా మనం గమనిస్తే కాశ్మీర్లో శారదాంబ టెంపుల్ ఉంది. సిరియాలో 5 దేవతా స్థానాలు ఉన్నాయి. అమ్మవారి ఎనర్జీస్, లవ్ అండ్ లైట్ ఎనర్జీస్ యాంకర్ అయ్యేటువంటి 5, దాన్ని సిరియన్ పెంటాగ్రామ్ అనేసి చెప్తారు. సిరియన్స్ దేశ చుట్టూ ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ ఎంత డివైన్ ప్రామినెన్స్ ఉన్నటువంటి ప్లేస్. అలాగే మనకు ఆఫ్ఘనిస్తాన్లో అంత విద్రోహ శక్తులు ఎందుకు రైజ్ అయినారంటే అక్కడ కూడా దేవతా స్థానం ఉంది. అక్కడ ఆ పాయింట్ని భూమండలంలో మనం చక్రాస్ తీసుకుంటే, భూమికి మన శరీరంలో ఉన్నట్టు చక్రాస్ తీసుకుంటే అక్కడ కూడా ఆ స్థానాన్ని ఆజ్ఞా సెంటర్ అనేసి అంటారు. లండన్ అనేది హార్ట్ సెంటర్ అంటారు. హిమాలయాస్ అనేది క్రౌన్ సెంటర్ అంటారు. ఎక్కడెక్కడైతే దేవతా స్థానాలు ఈ డివైన్ ఎనర్జీస్ యాంకర్ అయ్యే యుగ మార్పుకి అవకాశం ఏర్పడుతుంది, ఆ పాయింట్స్ అన్నీ కూడా విద్రోహ శక్తుల కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అవి ఎవరి చేతిలో ఉంటే భూమండలం వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎనర్జీ గ్రిడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, భూమి హార్మోనియస్గా ఉంటుంది. దీన్ని మార్చడం కోసం 1600 సంవత్సరంలో మాస్టర్ సిఎస్జి గారు వైలెట్ ఫ్లేమ్ తీసుకొచ్చినారు అని చెప్తారు. సో మాస్టర్ సివివి అంటే మాస్టర్ కేపీకే గారు వైలెట్ ఫ్లేమ్ బుక్లో క్లియర్గా రాస్తున్నారు. ఇట్ ఈజ్ కాస్మిక్ వైలెట్ వైబ్రేషన్. మనకు తెలిసిన వైలెట్ ఫ్లేమ్ ఒక తెల్లటి కాంతిని ఒక ప్రిజం ద్వారా పంపిస్తే ఇంద్రధనస్సుగా మారుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, లోయెస్ట్ వేవ్ లెంత్ ఉన్న కాంతి ఈ మనం చూసేటువంటి ఇంద్రధనస్సులో వైలెట్ ఫ్లేమ్ మాత్రమే చెప్తాం. కానీ ఇది విశ్వం నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్. అంటే మనం యాంకర్ చేస్తూ ఉండేది ప్లెంటీ ఆఫ్ ప్రాణ అని చెప్తారు, ఆర్ ఎలక్ట్రిక్ హింట్ అంటారు. ఇది ఎంతగా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ద వైబ్రేషన్ ఆఫ్ కాస్మిక్ వైలెట్ ఫ్లేమ్. దాన్ని తీసుకురావడానికి కూడా ముందు హైరార్కీ ఒప్పుకోలేదని చెప్తారనమాట. ఎందుకంటే ఇదే ఎనర్జీని ఉపయోగించి అట్లాంటిస్లో విపరీతమైన ప్రయోగాలు చేయటం వల్ల అట్లాంటి సివిలైజేషనే సముద్రంలో మునిగిపోయిందని చెప్తారు. అందువల్ల ఇనిషియల్గా హైరార్కీ ఒప్పుకోలేదు. బట్ మాస్టర్ ఓనర్షిప్ తీసుకొని ఆ ఎనర్జీని భూమి మీదకి తీసుకొని వచ్చినారు అని చెప్తారు. అండ్ ఇట్ ఈజ్ వాట్ ఎనర్జీ మాస్టర్ ఈజ్ గివింగ్ టు అస్ ఈజ్ అన్ ఎంబాయిడ్మెంట్ ఆఫ్ వైలెట్ ఫ్లేమ్ ఆల్సో. ఆ వైబ్రేషన్స్ ఇక్కడ వైలెట్ ఫ్లేమ్ గురించి చెప్తే మాస్టర్ గారు చెప్పిన విషయాలు మనం బుక్లో గమనించినప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఫిజికల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్, ఈ అన్ని ప్లేన్స్ మన శరీరంలో ఏమేమి ఉన్నాయో వాటిలో లోవర్ మెంటల్ బాడీ ఉంటుంది, హయ్యర్ మెంటల్ బాడీ ఉంటుంది. అలాగే లోవర్ ఎమోషనల్ బాడీ, హయ్యర్ ఎమోషనల్ బాడీ. హయ్యర్ ఎమోషనల్ బాడీలో మన యొక్క బ్లూ ప్రింట్ ఉంటుంది. మన హయ్యర్ పర్పస్ యొక్క బ్లూ ప్రింట్ ఉంది. లోవర్ మెంటల్ బాడీలో మన యొక్క సాంసారికమైనటువంటి జీవితం, ముండేన్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. దీనివల్ల మనం ఏం చేస్తామంటే మొత్తం గ్రాప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే మాస్టర్ గారు ఏం చెప్తారంటే యోగం ఎందుకు అంటే నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి. నీ స్వరూపం ఏంటి, నీవు జీవాత్మ అని తెలుసుకోవటానికి. తర్వాత ఏంటి, జీవాత్మ బ్రహ్మాత్మగా మారటం. అదే మాస్టర్ గారు చెప్తారు అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం. అందరికీ అమరత్వం అనే మాట మనం తీసుకున్నప్పుడు అమరత్వం అనేది గోల్డెన్ బాడీ వచ్చినప్పుడే జరుగుతుంది అని చెప్తారు. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా మన నేచర్లో ఉన్నటువంటి బంగారు మూలకం కూడా, అందరం బంగారం వేసుకుంటాం, మనకేమైనా అలర్జీ వస్తుందా? రాదు. కానీ సిల్వర్ వేసుకోండి, సిల్వర్ గ్రీన్ కలర్ టార్నిష్ అయిపోతుంది, సిల్వర్ కూడా రియాక్ట్ అవుతుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ లెస్ రియాక్టివ్. కానీ బంగారు ఒక్కటే ఎక్కడ కానీ దేంతో కానీ కలవదు. అందుకే గోల్డ్ మైనింగ్ కూడా చేసేటప్పుడు ఇట్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ నేటివ్ ఫామ్, ఈజీగా బంగారు తీయగలుగుతారు. కానీ కాపర్ కానీ ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఏది కూడా ఫ్రీగా అంటే నేటివ్ స్టేట్లో దొరకదు. బంగారు దేంతో రియాక్ట్ కాదు. అంటే నీకు ఒకసారి బంగారు శరీరం వస్తే ఈ భవబంధాలతో ఎప్పుడు కానీ అటాచ్మెంట్లో ఉండవు. ఇది మనకు నార్మల్గా కూడా స్పిరిచువల్గాను సరిపోతుంది, సైన్స్ ప్రకారం కూడా సరిపోతుంది. మనం దేహము, మనలో దేహాత్మ ఉంటుంది, అలాగే జీవాత్మ ఉంటుంది, అలాగే పరమాత్మ ఉంటారని చెప్తారు. అంతటా వ్యాపించిన వారు పరమాత్మ, నీలో వ్యాపించిన వారు జీవాత్మ, నువ్వు దేహాత్మ అంటే అహంకార ప్రజ్ఞ, సంకర్షణ ప్రజ్ఞ అంటారు. అలాగే నీ దేహము అంటే మాంసమయమైనటువంటి శరీరం అని చెప్తాం. ఇదే అంతఃకరణ చతుష్టయం అని చెప్తారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు,
అనిరుద్ధుడు. అంటే ఇప్పుడు మనం పరమాత్మ వాసుదేవుడు, జీవాత్మ అనిరుద్ధుడు, సంకర్షణుడు మనకు తెలిసినటువంటి అహంకార ప్రజ్ఞ అంటే దేహాత్మ భావం, నేను దేహము అనేటువంటి భావన. మన దేహము కంప్లీట్గా అనిరుద్ధ ప్రిన్సిపల్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంతఃకరణ చతుష్టయం ద్వారా మనం ఈ భూమండలం పైన ఒక దేహాన్ని ధరించినప్పుడు ఒక మ్యూచువల్ రిలేషన్షిప్ ఏర్పరచుకుంటాం, మన భావబంధాలన్నీ ఏర్పరచుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనకు ఒక వాటర్ ఫిల్టర్ తీసుకోవచ్చు. మన అందరి ఇళ్లలో వాటర్ ఫిల్టర్ ఉంటారు, ఆర్ఓ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో అన్నీ ఉన్నా కానీ ఒక కార్బన్ ఫిల్టర్ పెడతాడు. మన శరీరాలన్నీ కూడా కర్బన శరీరాలు, అంటే ఆర్గానిక్ బాడీస్ అని చెప్తాం. అక్కడ ఫిల్టర్ ఏం చేస్తుందంటే కార్బన్ ఫిల్టరు అది నల్లగా ఉంటుంది, అన్ని ఇంప్యూరిటీస్ నుంచి తనలోకి లాగేసుకుంటుంది వాటర్లోంచి. మనమేమరా అంటే మనం కూడా కార్బన్ మేడ్ బాడీస్, మనం కూడా విషయ సుఖాలన్నింటినీ తీసుకొని మనలో నిక్షిప్తం చేసుకుంటాం. అక్కడ ఫిల్టర్ పాడవుతుంది, మనం చనిపోయే లోపల మన ఫిల్టర్ కూడా పాడైపోతుంది. అంటే అక్కడ కార్బన్ ఫిల్టర్ తొలగించి ఇంకో కొత్త ఫిల్టర్ వేసుకుంటాం. మన శరీరాన్ని వదిలేసి ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం, మళ్ళీ ఆర్గానిక్ బాడీనే, మళ్ళా సేమ్ కార్బన్ మెటీరియలే. ఎందుకు అంటే ఈవెన్ కార్బన్ తీసుకున్నా కూడా కొంత కెమిస్ట్రీ మనం అందరం చదువుకుంటాం 10వ తరగతి వరకు. కార్బన్ ఎప్పుడు కూడా 4 బంధాలే ఫామ్ చేస్తుంది ఇతరులతో, ఇతర అణువులతో, మూలకాలతో 4 ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా 4 ఉన్నాయి, అంతఃకరణ చతుష్టయం. సో వీటి ద్వారానే మన శరీరం కూడా ఆపరేట్ అవుతుంది. ఈ అంతఃకరణం శుద్ధి కాకపోతే మనం బుద్ధిలోకంలోకి వెళ్ళలేం. అందుకే మాస్టర్ గారు ఏం చెప్తారంటే మరుపు మరణం, ఎరుక అమరం. నువ్వు మర్చిపోతావు, మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే నీకు మరణం సంభవిస్తుంది. ఏం మర్చిపోతున్నావు? నీ స్వస్వరూపాన్ని మర్చిపోతున్నావు. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాస్తారు కృష్ణం వందే జగద్గురం అనే మూవీలో. స్వస్వరూపమే విశ్వరూపమై, అంటే అసలు నీ స్వస్వరూపం తెలుసుకుంటే నువ్వు విశ్వరూపం అవ్వగలుగుతావు. అంటే నువ్వు అమరత్వాన్ని పొందితే ఇఫ్ యు రియలైజ్ యు ఆర్ ద గోల్డెన్ బాడీ, if you realize you are the జీవాత్మ, then that is the first step for ascension. అంటే నువ్వు వెలుగు శరీరాన్ని ధరించడానికి వీఆర్ ద డివైన్ స్పార్క్ అని చెప్తారు. మనం భగవంతుడిగా మారడానికి ఇది ఒక ప్రాథమికమైనటువంటి స్టెప్ అని చెప్తారు. అంటే మాస్టర్ గారు ఈ 2 మనకు చేసి పెడతా ఉన్నారు. ఈ యోగము ఎందుకు గొప్పది అంటే యోగంలో వేగం పెరుగుతుంది. అప్పట్లో 5000 సంవత్సరాలకి ప్రతి 100 సంవత్సరాలకి 10 మంది యోగులు తయారయ్యేవాళ్ళని మాస్టర్ గారి ప్రణాళిక ప్రకారం ప్రతి 100 సంవత్సరాలకి 1000 మందిని తయారు చేయాలి అనేది మాస్టర్ సివివి గారికి ఇవ్వబడినటువంటి ప్రణాళికలో ముఖ్య ఉద్దేశం అనమాట. దానికోసమనే ఫస్ట్ టైమే మాస్టర్ గారు 1000 మంది మీడియంస్ని తయారు చేశారని చెప్తారు. దాంట్లో 1616 మంది మగవాళ్ళు, 136 మంది ఆడవాళ్ళకి ఫస్ట్ టైం, 752 చెప్తారు మీడియంస్, డైరెక్ట్ మీడియంస్. కానీ అంటే గుప్తంగా కూడా మాస్టర్ గారు 248 మందికి ఇనిషియేట్ చేసినారని చెప్తారు. మొత్తం కలిపితే 1000 మంది మీడియంస్ మాస్టర్ గారి ద్వారా తయారు చేయబడినారు. వారి ద్వారా మళ్ళా 1000, అంటే ఎవరెవరైతే మీడియం, ఇప్పుడు మాస్టర్ ఎంఎన్ గారు, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు, సో ఇలాగ ఎవరెవరైతే మీడియంస్గా వస్తున్నారో వాళ్ళ ద్వారా మనకు తెలియదు ఎంతమంది గుప్తంగా జరుగుతుందో ఈ ప్రక్రియ అనేది, అలా వచ్చింది అని చెప్తారు. సో ఇంకా రీసెంట్ టైంలో నేను అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ గుప్తంగా జరుగుతుందా, బెస్ట్ ఎగ్జాంపుల్ మన మాస్టర్ ఈకే గారే. వారి గాయత్రి ఉపాసకులు కొంత కాలం అంటే వాళ్ళు గాయత్రి ఉపాసన చేసే కొద్దీ మాస్టర్ సివి గారి రూపం కొంచెం రివీల్ అవుతూ వచ్చింది అని చెప్తారు. ఒక సన్నిహితుడు ఇంటికి పోయి వారు ప్రేయర్ చేసుకుంటా ఉంటే వారి ఇంట్లో ఆ ఫోటో చూసి మాస్టర్ గారికి రియలైజ్ ఏంటంటే ఈయనే గాయత్రి స్వరూపంగా వారికి దర్శనం ఇచ్చారని జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో ఒక కరోనా టైంలో నేను ఒక వ్యక్తిని యాక్సెస్ అయినా, వాళ్ళు లైట్ వర్కర్ గ్రూప్స్లో అతను ఒక ప్రముఖమైన వ్యక్తి రవిశాస్త్రి గారు అనేసి, వారు అప్పుడు ఎంసీఏ చేసేవాళ్ళంట. ఆ టైంలో వారికి రోజు కలలో, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు ఒక వ్యక్తి వచ్చి వారికి జ్యోతిషం చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు, క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఎవరనేది తెలియదు ఆయనకి, సరిగా ఫేస్ కనపడేది కాదు. కానీ ఒకరోజు 3వ సంవత్సరం పూర్తయి జ్యోతిషం క్లాసులన్నీ పూర్తయిన తర్వాత ఆయన రివీల్ అయినారు. కానీ ఆయన ఎవరో తెలియదు. ఆయన ఈ ధ్యానం అంటే ఎంసీఏ అయిపోయిన తర్వాత
ఆయన ధ్యానానికి వచ్చి ఆయన ధ్యానం నేర్చుకోవటం ఇలా ఈ యోగ సాధన వైపు వచ్చినప్పుడు వారికి సాక్షాత్తు మా శ్రీకే గారు కలలో వచ్చి జ్యోతిషం నేర్పించినారని చెప్తారు. ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇప్పుడు జ్యోతిషం సెంటర్ ఒకటి పెట్టుకున్నారు. అలాగే ప్రముఖమైనటువంటి గురువులందరినీ కూడా ఆయన ఇంటర్వ్యూ చేసేటువంటి ఒక ప్రముఖమైన యాంకర్గా కూడా ఇప్పుడు మనకు కనపడతా ఉన్నారన్నమాట. అంటే గుప్తంగా ఎంతమందికి మాస్టర్ గారు యొక్క ఎనర్జీస్ వెళ్తున్నాయనేది మనకు తెలియదు. సో ఇట్ ఈజ్ ఏ క్యాస్కేడ్ చైన్. ఒకసారి స్టార్ట్ అయిందంటే అట్లా పడిపోతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, రామబాణంలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం గమనిస్తే రాముల వారికి హనుమంతుల వారు వాయువు ప్రిన్సిపల్ ఆఫ్ ఎయిర్ కోఆపరేట్ చేసిందంటారు. ఇక్కడ ఈ కర్మలన్నింటినీ కూడా మనం తొలగించడానికి ఇక్కడ పరమాత్మకి అంటే మా శ్రీకే గారు కేపీకే గారితో చెప్పారండి, మళ్ళా కృష్ణుడే వచ్చాడోయ్ అనేసి చెప్పేవాళ్ళంట. ఆయనే వచ్చినాడు, మళ్ళా ఆయన సాక్షాత్తు ఆయనే మాస్టర్ సివిగా వచ్చినారని చెప్పేవాళ్ళంట. ఇక్కడ కూడా ఆయన కోఆపరేట్ చేసింది వాయువు ప్రిన్సిపలే. అక్కడ ఆంజనేయ స్వామి రావుల వారికి ఎలాగా కోఆపరేట్ చేశారో ఇక్కడ అగస్త్య మహాముని యొక్క చైతన్యమే ప్రజ్ఞనే మాస్టర్ సివి గారు వచ్చిందని చెప్తాం కదా. సో ఇది కూడా కుంభ చైతన్యం అంటే మాస్టర్ అగస్త్య మహాముని కూడా ఎయిర్ ప్రిన్సిపల్, కుంభయుగం ఎయిర్ ప్రిన్సిపల్, ఎయిర్ ఎలిమెంట్ అని చెప్తాం. అలాగే మాస్టర్ గారు ఇంకొక మాట చెప్పారు స్పీచెస్లో, నేను విన్నదేమిరా అంటే మన జఠరాగ్నిలో ఉండేది మాస్టర్ అగస్త్య మహాముని అని చెప్పారు. అంటే అగ్ని ఆయనే, ఫైరు ఆయనే, ఎయిరు ఆయనే. మామూలుగా ఏం చెప్తారంటే ఒక లలిత సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మాణ స్థిత అని చెప్తారు. అంటే పంచబ్రహ్మల పైన అమ్మవారు అధిష్ఠించి ఉంటారు. అవి ఏంటంటే అంటే ఎలా డెపిక్ట్ చేస్తారంటే ఒక కుర్చీ వేసి 4 కాళ్ళు ఉంటాయి, 4 కాళ్ళ వైపులో ఒకవైపు ఇంద్రుడు, ఒకవైపు విష్ణువు, ఒకవైపు బ్రహ్మ, ఇంకొక వైపు నార్మల్ రుద్రుడు, పైన వచ్చేసి మహాకామేశ్వరుడు ఉంటారు, దానిపైన అమ్మవారు కూర్చోన్నట్టు అని చెప్తారు. దీని అర్థము విశ్లేషిస్తే ఏమంటే మన శరీరంలో ఉండే పంచప్రాణాలకు ఎవరైతే అధిపత్యో అలాగా అమ్మవారు మనలో ఉన్నారని, అదే బ్రహ్మణాస్థిత అనేది చెప్తారు. చింతామంది గృహాంతస్థ పంచబ్రహ్మణాస్థిత అని చెప్తారు. అలా ఆసీనులై ఉన్నారని చెప్తారు. సో ఈ పంచ ప్రాణాలు ప్లస్ వాయువు ఇవి మాత్రమే శరీరంలో అంటే మెటీరియల్ ఎంత డెన్సెస్ట్గా ఉన్నా కానీ ఆ ప్రదేశానికి వెళ్ళగలిగేది ఇవి మాత్రమే. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాణ, ఇంకొకటి ఎయిర్ ఎలిమెంట్. వాయుతత్వము ప్రాణము కలిస్తేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాయి. ఇప్పుడు మన శరీరంలో మనం PCO2 PO2 చూస్తాం, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 చూస్తారు. ఎవరైనా హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చింది, ఎంత ఉంది ఆక్సిజన్ ప్రెజర్, ఎంత ఉంది CO2 ప్రెజర్, శాచురేషన్ ఉందా లేదా అనేసి చూస్తారు. ఎందుకు చూస్తారు? వాయువు శరీరం అంతా వ్యాపించకపోతే నీ యొక్క ఎయిర్ ప్రెజర్ చెక్ చేయలేరు. అంటే వాయువు శరీరంలో ప్రతి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అందుకే శ్వాసే గురువు అని చెప్తారు. దేహం దేవాలయం, జీవుడు దేవుడు, మాటే మంత్రం. మంత్రం ఎందుకంటే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు 8 మంది కూర్చోంటారంటారు. మనం చెప్పుకునేటువంటి అచ్చులు హల్లులకు కూడా ఒక ఇన్ని అక్షరాలకని ఒక వాగ్దేవత ఉంటారు. మనం మంచి మాటలు మాట్లాడితే మంచి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, చెడు మాటలు మాట్లాడితే చెడు వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. మాస్టర్ గారు ఏం చెప్తారంటే ఈ శరీరంలో కర్మ ఎక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది, జన్మల కర్మ అంతా ఎక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది అంటే మన యొక్క కోశాల్లో అక్యుములేట్. మనం జనరల్గా పంచకోశాలు అని చెప్తాం, కానీ శరీరంలో 7 కోశాలు ఉంటాయని చెప్తారు. ఆది, అనుపాదుక, ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలు, అన్నమయ కోశం. సో ఈ అన్ని కోశాల్లోనూ కూడా మన కర్మలు ఇంబైబ్ అయి ఉంటాయి. మనం ఏదైతే వ్యూహంతో 4 బంధాలు, కార్బన్ కదా 4 బంధాలు ఏర్పరచుకున్నట్టు మనం కూడా మ్యూచువల్ రిలేషన్స్, దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. అంటే కోవలెంట్ బాండ్ అనేది మ్యూచువల్ బెనిఫిట్ ఉంటేనే, అంటే మన బంధాలన్నీ కూడా వైఫ్, హస్బెండ్, వీటితో మొదలుపెట్టి మన సొసైటల్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. భవబంధాలన్నీ కూడా మ్యూచువల్ బెనిఫిట్తోనే ఉంటాయి. సో ఇటువంటి వాటిల నుంచి మనం లాట్ ఆఫ్ కర్మ అక్యుములేట్ లైక్ ఏ వాటర్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ లాగా అక్యుములేట్ చేసుకుంటాం. అది పెరిగిపోయి సాంద్రత పెరిగిపోతే దివ్యమైనటువంటి శక్తులు ఏవైతే శరీరంలో ఉన్నాయి, గాయత్రిలో చెప్తారు 24 సిలబుల్స్కి 24 మంది దేవతలు ఉన్నారని చెప్తారు. వారందరూ కూడా నిర్వీర్యం అయిపోతారు. ఫిల్టర్ మార్చాల్సి వస్తుంది, నీకోసం మళ్ళా కొత్త డిజైన్ చేయబడాల్సి వస్తుంది, కొత్త శరీరం అందింపబడాలి. అది పెద్ద సర్కస్ అని చెప్తారు. ఒకసారి శరీరం పోతే మళ్ళీ శరీరం రావడం, అది మానవ శరీరం రావడం చాలా దుర్లభం అని చెప్తారనమాట. సో మాస్టర్ గారు
ఎరుక అమరానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం మన యొక్క స్వస్వరూపాన్ని మనం జీవాత్మను తెలుసుకుంటామో, మన బుద్ధిలోకంలో ఉంటాం, అది ఫస్ట్ స్టెప్ ఫర్ అసెన్షన్ అని చెప్తారు. సో అప్పుడు మనకు వెలుగు శరీరం ఏర్పడుతుంది. వెలుగు శరీరం అనేది, వెలుగు అనేది రిఫ్లెక్టివ్ ప్రిన్సిపల్, ఇట్ ఈజ్ నాట్ అబ్జార్టివ్ ప్రిన్సిపల్. అబ్జార్ప్షన్ అనేది దేహానికి సంబంధించింది, ఒక కార్బన్కి సంబంధించింది, బొగ్గు పొడికి సంబంధించింది. అదన్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎక్కడైనా వాసన వస్తామంటే కొంత బొగ్గు పొడి తీసేసి ఆడ పడేసినాం రా అంటే వాసన వెళ్ళిపోతుంది. అంటే ఇట్ ఈజ్ అబ్జార్బింగ్ దట్ వన్. ఏదైనా ప్యూరిఫై చేయాలి, వాటర్లో ఎక్కువ మలినాలు ఉన్నాయి, మనం దాంట్లో ఒక బొగ్గు పీస్ వేసినామంటే మొత్తం అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది వాటర్. సో ఇది అబ్జార్బివ్ ప్రిన్సిపల్. ఎందుకంటే మనము వీఆర్ బికమింగ్ డెన్సర్ బై ఏజ్, బై ఇన్కార్నేషన్ టు ఇన్కార్నేషన్, బికాజ్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ కర్మ త్రూ 4 బాండ్స్. అది మన చతుర్వ్యూహాల ద్వారానే, మనలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం అనే వాటిల ద్వారానే మనం లాట్ ఆఫ్ కర్మను అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నాము. దీని నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరు రావాలి. ఎవరు వస్తారు? మనం చేసే ట్రెడిషనల్ సాధనలన్నీ కూడా మనల్ని ఆ స్థితికి తీసుకోలేకపోతున్నాయి. మనం ఉండే లైఫ్లో ఏం బెనిఫిట్స్ కావాలో అవన్నీ అందిస్తాను. మనం చేసే హోమం, మంత్రం, జపం, తపం, ధ్యానం అన్నీ కూడా. కానీ ఏదో జరిగితే కానీ నువ్వు దేహాత్మభావం నుంచి జీవాత్మభావనకు రాలేవని తెలిసినటువంటి పరమాత్మ మన మార్గం అనుగ్రహ మార్గంగా చెప్తారు. ఎందుకంటే ఆయన అనుగ్రహమే ఈరోజు ప్లెంటీ ఆఫ్ ప్రాణాగా, ఎలక్ట్రిక్ హింట్గా మనలోకి ప్రవేశిస్తుంది. ఆయన దయ, సార్ చెప్పినారు చాలాసార్లు మన స్పీచెస్లో వింటాం, జోషి సార్ చెప్పినారు, ఇట్ ఈస్ ద లవ్ అండ్ గ్రేస్ ఆఫ్ మాస్టర్. మన ప్రయత్నం కాదు. మనం 6 గంటలకు కూర్చోవాలా. మనం చాలామంది గమనించుంటాం, ఎక్కడన్నా ప్రయాణంలో ఉంటాం, ఈరోజు ధ్యానం చేస్తామనే మనకు ఎరుక కూడా ఉండదు. 6 గంటలు అవుతా ఉండే ముందర 5:59 కూడా మాస్టర్ గారు తట్టి ఎవరో ఒకరు ఏడవడం, ఎవరో ఒకరు పిలవడం, ఏదో ఒక సౌండ్ ద్వారా లేసి 6 గంటలకి నువ్వేం చేసినా చేయకపోయినా గమ్మని కూర్చొని అది మనసులో అయినా ఇన్వోక్ చేసుకునే పరిస్థితి నేను కూడా చాలాసార్లు గమనించి, అంటే పర్సనల్గా మాట్లాడకూడదు, బట్ విషయం నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు జరిగిన విషయం అయితే నేను ఇలా అందరికీ జరుగుతుందని నేను చాలామంది మాస్టర్ దగ్గర విన్నాను అనమాట. సో ఈ కర్మ ఎలా క్లియర్ చేయబడుతుంది? మనకు నారాయణ కవచంలో ఒక శ్లోకం ఉంది, చక్రం యుగాంతానల తిగ్మనేమి బ్రహ్మసమంతా భగవత్ ప్రయుక్తం దందగ్ధి గరిసైన్యమాసు కక్షం యథావాత సకోహుతాసహ. ఇప్పుడు మనలోకి వచ్చే ఎనర్జీ, హీఈస్ ద ఫైర్ ఎలిమెంట్, హీఈస్ ద ఎయిర్ ఎలిమెంట్, రెండు ఆయనే, అగస్త్య మహామునే. జఠరాగ్నిగా ఉన్నారు, అగ్ని అంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రెండు ఆయన అయినప్పుడు ఇక్కడ కక్షం యథావాత సకోహుతాసహ అంటే వాయుదేవుడికి, వాతం అంటే వాయువు, వాయుదేవుడికి సకుడైనటువంటి అగ్ని గడ్డిని కాల్చివేసిన రకంగా నాకున్నటువంటి నా మీద కినుకు వహించినటువంటి అసురీ శక్తుల్ని దగ్ధం చేయమని దాని అర్థం. అందుకోసం మనం సుదర్శన చక్రం నుంచి వచ్చేటువంటి కాంతిని మనం ప్రేయర్ చేస్తున్నాం, అలాగా నాలో ఉన్నటువంటి అసురీ శక్తులంతా దగ్ధం చేసేయండి అని. ఇప్పుడు మనలోకి దిగే ఎనర్జీ ప్రిన్సిపల్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది సాక్షాత్తు అదే ఎనర్జీ. ఇట్ ఈజ్ ఫైర్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్. అగ్ని అదే, వాయువు అదే. ఈ రెండిటికి మాత్రమే యాక్సెస్ ఉంది అని చెప్తారు. ఒకటి ప్రాణ, ఒకటి వాయువు. ఈ రెండు మాత్రమే. శరీరం ఎంత డెన్స్గా ఉన్నా, ఎంత లోకం ఎంత డెన్స్గా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళగలిగేది ఇది ఒకటే. శ్వాస ఒకటి వెళ్ళగలుగుతుంది. శ్వాస ఈజ్ అటాచ్డ్ విత్ ప్రాణ ప్రిన్సిపల్ అని చెప్తాం. కాబట్టి 72,000 నాడుల్లోకి అది మెయిన్ నాడులు అని చెప్తారు ఆయుర్వేదం. కానీ దాని ఉపనాడులన్నీ కలిపితే 2,72,000 నాడులు, ప్రాణనాడులు మన శరీరంలో ఉన్నాయి. ఈ పంచప్రాణాలు పోయేటి, మళ్ళీ వాటికి 5 ఉపప్రాణాలు ఉన్నాయని చెప్తారు. మనం చనిపోయేటప్పుడు కూడా ఒక ప్రాణశక్తి పనిచేస్తేనే మన శరీరం వదిలేయగలుగుతాం. దానిని ధనంజయ అనేసి చెప్తారు. కన్ను మన కన్ను కదలాలంటే కూడా, కన్ను రెప్ప కదలాలంటే, మనకు హికప్స్ రావాలంటే, ఇవన్నిటికీ కూడా మనలో ప్రాణవాయువులు పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. మన ఫిజికల్ బాడీ మొత్తం కూడా కదలడానికి, ఏం చేయడానికైనా ప్రాణం అంటే ప్రాణం ప్రతి దగ్గర పోతుంది. అందుకే మాస్టర్ గారు అనంతమైన ప్రాణశక్తిని మనలోకి ప్రసరింపజేస్తూ వారి ప్రేమపూర్వకమైనటువంటి తత్వంతో కాస్మిక్ వైలెట్ వైబ్రేషన్ మనలోకి ఇంబైబ్ చేసి పంచకోశాలలో, అంటే మెయిన్గా మిగిలిన 2 ఆది అనుపాద కోశాల్లో ఎక్కడెక్కడైతే మన కర్మ అక్యుములేట్ అయిందో దాన్నంతా కూడా కరిగించేస్తున్నాం. ఎలా కరిగిస్తారు, ఎలాగ ఫిజికల్గా మనకి ఎలా అర్థమవుతుంది అంటే మాస్టర్ గారు ఏం చెప్తారంటే, కర్మని మన యోగంలో మనం పోస్ట్ పోను చేయము, అలాగే పరిపూర్ణంగా అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్తారు. డిస్ట్రిబ్యూట్ అండ్ న్యూట్రలైజ్ ద కర్మ అని చెప్తారు మాస్టర్ గారు.
అంటే ఇప్పుడు 100 కేజీల బియ్యం మూట ఒకరే మోసుకుపోవాలంటే కష్టం. ఒక 10 మంది కలిస్తే అంటే 10 మందికి ఒక 10 కేజీలు బియ్యం ఇస్తే ఈజీ క్యారీ చేయడం. లేదా అదే 100 మందికి పంచితే 1 గ్రామ్ ఈజీగా తీసుకొని వెళ్ళిపోతారు. అంటే మన కర్మను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనం ప్రేయర్ చేసేటప్పుడు ఏదో కాలు పట్టేసినట్టు ఉంటుంది. ఆ సెకండ్తో ఎవరిదో ఒక 100 కేజీల కర్మ నువ్వు ప్రేయర్ అయిపోగా నీకు నార్మల్ కాలు అయిపోతుంది. అటు అందరికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న అసౌకర్యం కలిగించి మాస్టర్ గారు తొలగించేస్తారు అని చెప్తారనమాట. సో ఇప్పుడు వెలుగు శరీరంకి వస్తే ఇట్ ఈజ్ లైక్ డైమండ్. డైమండ్ అనేది ఒక రిఫ్లెక్టివ్ ప్రిన్సిపల్. డైమండ్ ఎప్పుడు కూడా దేంతో రియాక్ట్ కాదు, అది ఒక మూలకం కూడా కాదు. దీనికి సంబంధించినటువంటి ఇది కార్బన్ యొక్క ఇంకొక రూపాంతరం అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం స్వస్వరూపం అని తెలుసుకుంటే, జీవాత్మగా మనం బ్రతకగలిగితే మనం బ్రహ్మాత్మగా మారుతాము అంటాం. అంటే ఒక కార్బన్ మేడ్ బాడీ యొక్క మరొక రూపం డైమండ్ అయినప్పుడు ఈ దేహాత్మం భావనతో ఉన్నటువంటి ఈ దేహం యొక్క నిజస్వరూపము విశ్వరూపం అని మనకు అర్థమవుతుంది. ఈ యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం ఇదే అని చెప్తారు. అందరికీ అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం. అంటే మనకి ఇది జ్ఞాపకం ఉంటుంది. ఎన్ని శరీరాలు తీసుకున్నా, ఎన్నిసార్లు మనం పుట్టినా కూడా ఒకసారి మనం ఆ గోల్డెన్ బాడీ సూక్ష్మ శరీర నిర్మాణం పూర్తయితే నువ్వు నీ యొక్క ట్రూ ఎసెన్స్, నువ్వు యొక్క ట్రూ ప్రెజెన్స్ అనేది నువ్వు ఐ యామ్ ప్రెజెన్స్ అంటాం. దాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు అని చెప్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మాస్టర్ గారు. సిఎస్జి గారి యొక్క లైఫ్ హిస్టరీలో తీసుకుంటే వారు యూరోప్లో జన్మ తీసుకున్న కాలంలో వారు శరీరం వదిలేయడం జరిగింది. వారి ఫ్రెండ్స్, వారి కుటుంబ సభ్యులంతా కూడా వారికి దహన క్రియలు చేస్తూ ఉన్నారు. వారి ఫ్రెండ్ వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి వారి ఫ్రెండ్ భుజం మీద చేసి నా అంత్యక్రియలు బాగా జరుగుతున్నాయని విచారించడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయినారని చెప్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. మాస్టర్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డెన్ బాడీ అండ్ డైమండ్ బాడీ. అది శాశ్వతమైనటువంటి శరీరం. ఈ శరీరాన్ని భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి అందించడానికి వచ్చినటువంటి చైతన్యం మాస్టర్ సివివి అని చెప్తారు. అది ఒక కుంభయుగంలోనే సాధ్యం, మిగిలిన యుగాల్లో సాధ్యం కాదు. ఎందుకు అంటే మనం పైసీన్ ఏజ్, జస్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. అక్కడ మాస్టర్ జీసస్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ పైసీన్ ఏజ్ అనేసి చెప్తారు. మాస్టర్ ఆఫ్ అక్వేరియన్ ఏజ్ ఈజ్ మాస్టర్ సివివి. ఇది 200 సంవత్సరాలకు కానీ అందరికీ తెలియదు. మన గ్రూప్లో, మన ట్రస్ట్లో ఉండే వాళ్ళకి తెలియచ్చు, కొంచెం అనుసంధానమైన వాళ్ళకి మాత్రమే తెలియచ్చు. కానీ పైసీన్ ఏజ్కి అక్వేరియన్ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ మీ అనే కాన్సెప్ట్, సెల్ఫిష్నెస్, డాగ్మాటిక్ రిలీజియన్స్, కోడెడ్ రిలీజియన్స్ అండ్ మా మతం పిడివాద మతాలు అంటారు. మనం పేర్లు చెప్పకూడదు కానీ బట్ పిడివాద మతాలు ఇప్పటికీ ఉన్నాయి. మా మతంలోకి వస్తేనే మీకు మోక్షం, లేకపోతే స్వర్గం, ఇలాంటి ప్రాపగాండా. డివైన్ ఫెమినైన్ ఎనర్జీని సప్రెస్ చేసేస్తున్నారు. ఎక్కడ అదే మనకు ఈ తీవ్రవాదం రూపంలో భూమండలం అంతా వ్యాపించి ఉన్నది. ఇదంతా మారడానికి 300 సంవత్సరాలు పడుతుంది. బట్ ఇంటెన్సిఫైగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది ఈ జరిగే పరిస్థితులు. అందుకే మాస్టర్ గారు దేన్ని జడ్జి చేయదని చెప్పారు. మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు. స్టిక్ టు ద మాస్టర్. సో ఇది మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను మాట్లాడగలిగాను. జోషి సార్కి చాలా ధన్యవాదాలు. ఇక్కడ పేషెన్స్గా విన్నందుకు మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.